హాయ్ అండి, వెల్కమ్ టు వేరేస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టాను కదండి, పెద్దలోవ అయితే వెళ్ళామని. అదే తలుపులం లోవ ఇంకా ఆ రోజు తీసిన వీడియో అన్నమాట. ఇంకా తెల్లవారుజామున అయితే లేచిపోయాం, ఎందుకంటే రెడీ అవ్వాలి, ఇంకా నైవేద్యానికి కావాల్సిన బూర్లు అవి కూడా వండుకోవాలి కాబట్టి ఇంక నేను మా అమ్మ సొంత అయితే లేచిపోయాం. ఫస్ట్ నేనైతే మాత్రం స్నానం చేసేసి వంటలోకి అయితే వచ్చేసాను. మా అమ్మ ఇంక ఇంటి పని, ఇంకా సునీత అవి ఇవి అందివ్వడం, ఇంకెలా ముగ్గురం అయితే త్వరగా లేచిపోయి ఇంక అన్నీ రెడీ చేసుకున్నాం. ఇంకా బూర్లు వండాను, అలాగే ఇంకా పప్పు చారు తెలగపిండి కూర. ఇంక నైవేద్యానికి ఇంట్లో ఏమైతే పెట్టుకుంటామో ఇంకా అవన్నీ అయితే చేసానులేండి. అంటే చాలామంది అక్కడికి వెళ్ళి చేసుకుంటారు, మేమైతే ఇంటి దగ్గర చేసేసుకుని తీసుకెళ్ళిపోతాం. అంటే ఇన్ని ఉండవు కదా అక్కడ సరుకులు అయ్యి, మళ్ళీ తడుముకున్నట్టు ఉంటుంది, లేట్ అయిపోతుంది అని చెప్పి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలానే చేస్తాము. ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాం, ఇంకా తయారైపోయాం కూడా. ఇంకో పక్కనైతే మాన్యం రెడీ చేస్తుంది, ఇంక అందరిది అయిపోయిందిలేండి. ఇంక దీనికైతే స్నానం చేయించేసి ఇంకా దీన్ని అయితే రెడీ చేస్తుందన్నమాట. ఇంకా బయలుదేరటమే. పొద్దున్న 5 గంటలకే ఫుల్ వెలుతురు అయితే వచ్చేసిందంటే చాలా వేడిగా ఉంది, కానీ మేము బయలుదేరేసరికి మొత్తానికి 5:06 అలా అయిపోయింది. బాయ్ తల్లి, లవ్ యూ లవ్ యూ. ఎక్కడికి బాయ్ అంటున్నావు? నేను నార్మల్ కార్లో వస్తాను, వీటెళ్ళు ఇక్కడ ఇంకా మేమైతే ఇదిగోండి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. మేము ఒక దాంట్లోని, ఇంకా మా తమ్ముడు పిల్లలు ఒక దాంట్లో అన్నమాట. ఇంకా టిఫిన్లు అయ్యి అయితే ఇంటి దగ్గర అసలు ఏం పెట్టుకోలేదు, ఇంటి దగ్గరే కాదు ఇంక ఈసారి బయట కూడా ఆగలేదు. దర్శనం చేసుకొచ్చిన తర్వాత తిందాంలే నైవేద్యం అది పెట్టుకుని, పెద్దగా టైం అది ఏం అవ్వలేదు కదా అని ఇంతకుముందు అయితే బయట టిఫిన్ అయితే చేసి వెళ్ళామండి. ఇంక ఈసారి అయితే ఇంకా టిఫిన్లు కూడా చేయలేదు, ఇంక డైరెక్ట్ వెళ్ళిపోయి ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా అని చెప్పేసి ఖాళీగా అయితే కూర్చున్నాం. ఫస్ట్ అయితే ఒకటి పెట్టుకున్నాం, ఒక కారు, అందరం వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఎందుకులే అని తిరిగ్గా అని చెప్పేసి ఇంకా మళ్ళీ పెట్టిందేమో మేము వేసుకొచ్చేసాం మా తమ్ముడాళ్ళ కారులోనే అన్నమాట. ఇంకా ఖాళీగా వెళ్దాంలే అక్క, ఎందుకు అంత ఇరుగ్గా అనేసి అన్నాడని చెప్పేసి ఇంకా బయలుదేరాం. ఇంకా కత్తిపూడి దగ్గర సత్యం తల్లి గుడి ఉంటుంది కదండి, కంపల్సరీ ఎవరు వెళ్ళినా అక్కడ ఆగి వెళ్ళాల్సిందే. ఇంకా అక్కడ ఆగి ఇంకా దండం పెట్టుకుని అయితే బయలుదేరిపోయాం. అన్నవరాన్ని అయితే దిగి ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకుని ఇంకా లోపలికి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చాం. అక్కడైతే కోడిని తీసుకుని ఇంకా దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా చాలా త్వరగానే వచ్చేసినట్టు అనిపించింది. పొద్దున్నే ప్రయాణాలు ఎలాగైనా చాలా ప్రశాంతంగా ఉంటాయి, ఎందుకు అసలు టైం పట్టలేనట్టుగా అనిపించింది. ఇంక మొత్తానికి వచ్చేసాం. ఇంకా ముందైతే మేము దర్శనం చేసుకొచ్చేద్దాంలే, ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే అక్కడికి వెళ్ళి ప్లేస్ చూసుకుని అక్కడ నైవేద్యం పెట్టుకుని అప్పుడు గుడికి వెళ్ళాం. చాలా అప్పుడు ఎక్కువ టైం పట్టేసినట్టు అయింది. ఇప్పుడైతే అందరం కలిసి గుడికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇంకా అందరం కలిసి గుడికి వెళ్ళిపోయి ఇంకా వచ్చాక అక్కడ నైవేద్యం పెట్టుకుందామని అనుకుంటున్నాం. కానీ ప్రస్తుతానికైతే చాలా ఖాళీగా అనిపించింది. పొద్దున్నే అసలు ఎవ్వరూ లేరు, ఇంకా బాగుందన్నమాట. ఎండ కూడా ఉంది కదండి, ఎండ ఉన్న ప్రయాణాలు బాగానే అవుతాయి, వర్షం వస్తేనే చాలా ఇబ్బంది పడిపోతాం. ఇంకా మొత్తానికైతే తలుపులం లోవ అయితే 1 సంవత్సరంలోనే 2 సార్లు వచ్చేసాం. మేము వెళ్ళి 10 నెలలు అయింది అనుకుంటా. ఇంకా మళ్ళీ వెళ్దాం అక్క అన్నాడని చెప్పేసి వచ్చామండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది తలుపులం లోవ వస్తేనే, చాలా బాగుంటుంది కూడా. ఇంకా మా అన్యం అయితే మామూలు హుషారుగా లేడు. లెట్స్ గో. ఎక్కడికి ఎక్కడికి ఇంకా మా అన్యమని అయితే ఆ రోజు ఒక్కలం కూడా అసలు ఎత్తుకోలేదండి. అసలు మా దగ్గర ఎవరి దగ్గరికి రాలేదు. వాళ్ళ బావ వాళ్ళ మామ అన్నమాట. మాకంటే ముందే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, దానికి అంత బాగా నచ్చేసింది ఈ గుడి. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసింది. ఎవరైనా ఉన్నారంటే మా మాన్యం మాత్రం. మా మాన్యం బాగా నడిచింది, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అసలు. ఇంకా దానికి ఫుల్ ఆడేసుకోవడానికి ప్లేస్ ఉంది కదా, ఫుల్ ఆడేసుకుందన్నమాట. అయితే మామ లేదా చిన్న బావ, మా పెద్దోడైతే సేఫ్ అయిపోయాడు. ఎందుకంటే మా అన్యమ్మ ఎవరితో అన్న ఫ్రెండ్షిప్ చేసిందంటే వాళ్ళకి ఒక రకమైన టార్చర్ చూపించేస్తుంది అన్నమాట.
అలా ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరు అయితే ఇక్కడ బుక్ అయిపోయారు. అని ఇలా అమ్ముతారులా అని ఇలా అమ్ముతారు. మాన్యా బాబు ఇది మాన్యా చాలా ఖాళీగా ఉందండి. అసలు ఎవ్వరు లేరు. మాతో కలిపి ఇంకొక 10 మంది ఉంటారు. మేము వాళ్ళలో కలిసి ఒక 20 మంది ఉంటాం అంతే అండి. అసలు ఎవ్వరు లేరు అన్నమాట. దర్శనం ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది. అక్కడ ఎవరు వీడియో కూడా తీయొద్దని అనట్లేదు, కానీ మా పిల్లలు ఊరుకోవట్లేదు. నువ్వు ఫోన్ లోపల పెట్టు, ఫోన్ లోపల అంటే ఎవరైనా అనేస్తారేమో అని వాళ్ళు భయం. ఇంక నేనైతే చిన్నగా మా చిన్నోడు తెలియకుండా అయితే తీసానమాట. చూస్తారు కదా అందరూ అని చెప్పేసి ఇంకా అలా బయటకు అయితే వచ్చేసాం. మా పిల్లలతో మామూలుగా ఉండదు. పిల్లలు కొంచెం హుషారుగా ఉంటారు బయటకు వస్తే, మా పిల్లలు మాత్రం అల్లిపోతూ ఉంటారు అన్నమాట. దర్శనం చేసేసుకుని ఇంకా పాకలు అయితే తీసుకున్నామండి. ఈసారి పోయినసారి షెడ్ తీసుకున్నాం, అస్సలు బాగాలేదు, చాలా చిరాకుగా అనిపించింది. ఆ వెనకాలంతా చెత్త చెత్తగా, అది అసలు అన్నం కూడా తినలేకపోయామన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం నీట్గా ఉండేలాగా ఇలా పాక అయితే తీసుకున్నాం. ఇదైతే మాత్రం చాలా నీట్గా ఉంది. అంటే మేము ఎక్కువ పెద్దగా లేవులేండి. అంటే వెళ్ళినప్పుడు అనుకున్నాం ఇంత ఖాళీగా ఉంది, షటిల్ తెచ్చుకోవాల్సింది, అది తెచ్చుకోవాల్సింది, ఫుల్గా ఆడేసుకుందామని. కానీ వెళ్ళిన తర్వాత అయితే మాకు వంట అయ్యేసరికి ఇంకా జనం వచ్చారండి. మామూలుగా అయితే రాలేదు, చాలా జనం వచ్చేసారు. దాంతోడు ఎండ కూడా మరీ బీభత్సంగా అయితే ఉంది. ఇంకా మేమైతే బాగానే అమ్మవారి దర్శనం చేసుకున్నాం, ఇంక నైవేద్యం పెట్టేసుకున్నాం, అలాగే వంట కూడా చేసేసాం కదా అని చెప్పేసి ఇంకా చూద్దాం, ఉంటే ఉందాం లేదా బయలుదేరిపోదాం అని చెప్పి ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అవి చూసాము. అంటే గూగుల్లో చూసాము వెళ్దాం కదా అని చెప్పి, కానీ అక్కడ వాటర్ అయితే లేదని వచ్చిందన్నమాట అండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వద్దులే, ఎందుకులే మళ్ళీ అంత దూరం వెళ్ళడం అవసరమా అని చెప్పేసి అనుకున్నాం. అయితే మేము మారేడుమిల్లి కూడా వెళ్దామని అనుకున్నాం. ఒకసారి అయితే సమ్మర్లో వెళ్ళాం, అస్సలు వాటర్ లేదు, చాలా కష్టపడి దిగి ఎక్కి అంత అవసరం లేదనిపించింది. ఇంకా అందుకని చెప్పి సరే కాకినాడ బీచ్కి అయితే వెళ్దాంలే, వెళ్ళే దారే కదా, ఇంకా అక్కడ ఉందాంలే కొంచెం సేపు అయితేననేసి అనుకున్నాం అన్నమాట. అంటే ఒకటే వచ్చి చూసుకుని వెళ్ళిపోతే బాగోదు కదా, అందుకని ఇక్కడైతే ఇంక నేను వంట అయితే చేసేస్తున్నాను. మేము మసాలాలు అవి కూడా అన్ని ఇంటి దగ్గర రెడీ చేసుకొచ్చేసాను. జస్ట్ ఏంటంటే ఒక చికెన్ ఫ్రై, నాటుకోడి చికెన్ బిర్యానీ, ఇంకా ఈ మూడే ఒక్కటే. ఇంకా సునీత ఉల్లిపాయలు కూడా కట్ చేసి తీసుకొచ్చేసాము. అందుకని వంట చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా పోయినసారి అయితే మేము ఇక్కడ చాలా మోసపోయామండి. స్టవ్లు కానీ అది ఇది చాలా ఎక్కువ డబ్బులు అయిపోయినాయి అన్నమాట. 10,000 అలా విడిగా వేస్ట్గా అయిపోయినాయి స్టవ్లకి. అది ఈసారి అయితే చాలా ప్లాన్డ్గా తెచ్చుకున్నాం. స్టవ్ కూడా ఇంట్లోనే తెచ్చేసాను. సింగిల్ది అయితే మళ్ళీ టైం పట్టేస్తుంది కదా అని చెప్పి పెద్దది 4 పొయ్యిలు తెచ్చేసాను. ఇంకా సిలిండర్ మొత్తం అసలు మేము ఒక్క పాక తప్పితే విడిగా ఏమీ తీసుకోలేదు. మాకు చాలా తక్కువ బడ్జెట్లోనే ఈసారి అయితే అయిపోయింది. చాలా ప్రశాంతంగా అయింది, చాలా బాగుంది కూడా. వెళ్ళాం, పని చూసుకున్నాం, అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకెక్కడైతే భోజనాలు చేసి ప్రశాంతంగా అయితే బయలుదేరాం. చాలా ఎక్కువ టైమే ఉండిపోయింది ఈరోజు. అంత ఎంజాయ్మెంట్ చేసాం కానీ బాగానే అయిపోయింది. ఇంకా మనీ కూడా ఇచ్చలవిడిగా అయితే అస్సలు అవ్వలేదు అన్నమాట. ఒక్కొక్కసారి అసలు ఏమైందో కూడా తెలియకుండానే కొంచెం అటు ఇటుగా అయిపోద్దండి. ఈసారి అయితే చాలా ప్లాన్గా వెళ్ళాం, చాలా ప్రశాంతంగా కూడా అయిపోయింది. ఇదిగోండి ఇంకా ఇవన్నీ సర్దేసుకుని మళ్ళీ ఇంకా వీళ్ళందరూ వచ్చేసారు. ఇంకా చిరాకుగా అయిపోయింది. అంటే వస్తారులేంటే, కాకపోతే ఏంటంటే మనకి కొంచెం వేడి జనంతో కొంచెం పిచ్చిగా అనిపించేసింది అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాం. ఎలాగో ఇంక బీచ్ దగ్గర అన్నా ఉందాంలే కాసేపు, అక్కడే పార్కులు అవన్నీ ఉంటాయి కదా, అక్కడే కాసేపు ఉందాంలే, ఇంకెక్కడ ఏం చేస్తాము ఇంత జనంలో అని చెప్పేసి ఇంకా అన్నీ
సర్దేసుకున్నాం అన్నమాట. 12 పావు అయ్యేసరికి అయితే మాకు భోజనాలు అయిపోయినాయి, వంట అయిపోయింది, మొత్తం అన్నీ అయిపోయినాయి. వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు, ఏంటి ఇప్పుడే కదా మేము వచ్చాం, వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంటి అన్నట్టు. మరి అలా ఉంటుంది మనతో ప్రయాణాలు అంటేనే. ఇంతకీ ఈరోజు మేము లోవ వెళ్ళొచ్చిన రోజే అండి మా సునీత వాళ్ళ నాన్నగారు కూడా కాలం చేసింది. అక్కడికి అసలు వాళ్ళని రమ్మని చాలాసార్లు ఫోన్ చేసాం, వాళ్ళు కూడా వస్తానన్నారు. ఇంకా మళ్ళీ కుదరలేదని చెప్పి ఆగిపోయారన్నమాట. ఈరోజు పొద్దున్న నుంచి ఇలా అయితే గడిచింది కదా, సాయంత్రానికి అయితే వేరేలా అయిపోయిందన్నమాట. ఇంకా అదైతే మనం మర్చిపోలేము. ఇంకా ఇలా ఉన్నది కాస్త వేరేలా మారిపోయింది ఒక్క పూటలోని. అదే అండి, ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు, ఏ క్షణం కూడా మనది కాదు అన్నట్టు అయితే ఉంటుంది ఈ మధ్యకాలంలో అయితే. ఇంక మేమైతే అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంకా మధ్యలో మా అన్యమ్మ అయితే అన్నవరాన్ని ఏవో కొనుక్కుంది కూడా. ఇంకా అవన్నీ నేను తీయలేదు, అంటే వాళ్ళు ఆ కారులో ఉన్నారు, నేను ఈ కారులో ఉన్నాను కదా. ఇంకా అక్కడి నుంచి బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్కి వచ్చేసరికి 3 అలా అయిపోయిందిలే. ఇంకా మేము చాలా నెమ్మదిగా వచ్చాం కదండి. ఇంకా అక్కడికి వచ్చేసరికి అక్కడ కూడా జనం మామూలుగా లేరు. అసలు బీచ్ రోడ్లో ఉప్పాడ రోడ్లోనే ఆగుదాం అనుకున్నాను, కానీ అక్కడ కార్ పార్కింగ్ లేదు, వచ్చేవి వెళ్ళేవి ప్రశాంతంగా ఉండలేము. అందుకని చెప్పేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంక వచ్చాక మా అన్యమ్మ అయితే మామూలుగా అలా చేయలేదు. ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు అసలు మేము డ్రెస్సులు తెచ్చుకోలేదండి. డ్రెస్సులు తెచ్చుకుంటే మేము కూడా కొంచెం దిగుదాం, కానీ అప్పటికే తడిచిపోయాలండి ఒళ్ళంతానే. కానీ మేమైతే ఇంకా ఏం అయినా మేము ఎప్పుడు కూడా వెళ్ళినా దిగంలే, అలా చూస్తాం అంతే. మా వాళ్ళు అయితే అసలు రారు, మా తమ్ముడు ఈయన అయితే అసలు లోపలికే రారు. ఇంకెలా అయితే ఫుల్గా ఆడేసుకుంది. పిల్లల కోసమే లేండి, మనం ఏం చేస్తాంలే. కానీ ఇంక అక్కడైతే మామూలుగా లేరండి, అసలు ఎవరికి భయం కూడా ఇట్లేదు, లోపలికంటే వెళ్ళిపోతున్నాయి. అయినా రోజు సముద్రం కూడా చాలా ఎక్కువ అలా వచ్చేస్తుంది అన్నమాట, చాలా పోటు మీద ఉంది. ఇంకా మా అన్యమ్మ అయితే ఆట మొదలు పెట్టేసింది, చూసారు కదా ఇక్కడ. ఇంక ఈరోజు ఫుడ్ గురించి చెప్పలేదు కదా, ఫుడ్ కూడా ఈరోజు అయితే చాలా బాగా కుదిరింది. ఎంత తక్కువ టైంలో అది ఇంటి దగ్గర అన్ని రకాలుగా చేస్తాం కదా, అది కొంచెం అటు ఇటు అయింది. ఈరోజు కర్రీ చాలా బాగుంది, బిర్యానీ కూడా అందరికీ నచ్చింది అన్నమాట. కానీ మేమే అంత త్వరగా తిరగలేకపోయాం, 12 ఆ టైంలో కదండి అయింది. ఇంకా అందుకని ఇంకా తిరగలేకపోయామన్నమాట. తనకి మళ్ళీ అవన్నీ ఇంటికైతే తీసుకొచ్చేసాం. కొంచెం కొంచెమే చేసాము, కొంచెం కొంచెం కూడా అంటే బయట ఎక్కడంటే తిందాం కదా అనుకున్నాం, కానీ మాకు ఎక్కడ తినడానికి అయితే అవ్వలేదు. మా పెద్దోడు అయితే ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాడు. అంతేంటి మా పిల్లలు వచ్చేది ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికే, వాళ్ళైతే అసలు ఎంజాయ్ చేయరు, అసలు దగ్గర కూడా. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఇంక మా మాన్యం అయితే వాళ్ళకిలా కాదు, ఫుల్ ఫాస్ట్. ఇంకా అసలు ఎవ్వరి మాట విందో. ఇంక ఇప్పుడైతే మొదలు పెట్టేస్తుందన్నమాట. అంటే ఏంటి, మట్టి వేయడు, అందులో మట్టి తీసి వాళ్ళ మా అమ్మ మీద వాళ్ళ డాడీ మీద వేయటం. ఇంకా సుంత అయితే లాగుతుంది, తిడతారేమో అని చెప్పి మనం లాగినా అది ఆగదు కాబట్టి ఇంకా మొదలెట్టేసిందిలేండి దాని ఆట అంతానే. చెప్పులు చెప్పులు చేస్తాయి. పట్టుకెళ్ళవా? ఇంకా రోజైతే లోపల అన్నీ బయటకు వచ్చేసాయండి. అయితే చిన్న చిన్న పీతలు అంటే ఎప్పుడు వస్తాయి, జెల్లీ ఫిష్లు అంట చచ్చిపోయి వచ్చేస్తున్నాయి, చాలా వచ్చేసినాయి. మా వాళ్ళు ఏమో అది ముట్టుకోవద్దు అంటున్నారు. ఇంక ఇవేటో నాకు అర్థం కాలేదు. మొత్తానికి మా ట్రిప్ అయితే ఇలా జరిగింది.